ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 21వ తారీఖు శుక్రవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఆర్ నెగిటివ్గా క్లోజ్ అయింది. విప్రో ఐసిఐసిఐ బ్యాంక్ అనేది నెగిటివ్గా క్లోజ్ అవగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఇన్ఫోసిస్ అనేది స్లైట్ గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి. మొత్తం మీద బ్యాంక్స్ నెగిటివ్గా క్లోజ్ అయింది. సో ఏడీఆర్స్ నుంచి కొంత నెగిటివ్ సెంటిమెంట్ అనేది మనకి కనిపిస్తూ ఉంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్టయితే ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్యాంక్స్ అక్కడి నుంచి కూడా ఎఫ్ఎంసీజీ దాకా నెగిటివ్లో క్లోజ్ అవగా మెటల్ ఎనర్జీ పిఎస్సి బ్యాంక్స్లో కొద్దిగా రికవరీ అనేది కనిపించింది. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది చూస్తే సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది. లండన్కి సంబంధించిన ఫీచర్స్ నెగిటివ్గా ఉన్నాయి. ఏషియా మార్కెట్ జపాను అండ్ చైనా A50 ఫీచర్స్ నెగిటివ్గా ఉండగా మిగతావన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయి. హాంకాంగ్, రష్యా, ఫ్రాన్స్ అండ్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ స్లైట్ గ్రీన్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి. జర్మన్ కూడా పాజిటివ్గా ఉంది. సో మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది గ్లోబల్గా కనిపిస్తూ ఉంది. ఇక డౌ జోన్స్కి సంబంధించిన కంపెనీస్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం తీసుకున్నట్టయితే వాల్మార్ట్ టాప్ లూజర్స్లోకి వెళ్ళిపోయింది. జేపీ మోర్గన్, గోల్డ్మెన్ సాక్స్ ఇవన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అవగా టాప్ గెయినర్స్లో మెర్క్ అండ్ కో, డౌ, ఇంటెల్ అనేది కనిపిస్తూ ఉంది. బట్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్లో ఉన్న కంపెనీలు హెవీగా సెల్లింగ్లోకి వెళ్ళిపోయాయి ఎక్కువ కంపెనీలు నిన్నటి రోజున. ఇక ఎకనామిక్ క్యాలెండర్ గ్లోబల్గా తీసుకున్నట్టయితే నిన్నటి రోజున డేటా అయితే అంత పాజిటివ్గా రాలేదు. యూఎస్కి సంబంధించిన ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ అంటే మొదటిసారి నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వారి సంఖ్య పెరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇది ఎకనామీకి నెగిటివ్గా ఉండే అవకాశం ఉంది. ఫిలడెల్ఫియా ఫెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ అంటే ఇక్కడ ఫిలడెల్ఫియా ఏరియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంది అనేది తీసుకున్నట్టయితే ఇదైతే నెగిటివ్గా రావడం జరిగింది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంత ఎంకరేజింగ్గా లేదు. ఇక క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ అనేది తీసుకున్నట్టయితే ఇవి హెవీగా ఉన్నాయి. సో క్రూడ్ ఆయిల్ మీద కొద్దిగా ప్రెషర్ ఉండే అవకాశం ఉంది. ఈరోజు విషయానికి వచ్చేసరికి S&P గ్లోబల్ వాళ్ళు యూఎస్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా అనేది రిలీజ్ చేస్తారు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇంప్రూవ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, ఇది ప్రిలిమినరీ డేటా. అండ్ S&P గ్లోబల్ వాళ్ళు కూడా సర్వీసెస్కి సంబంధించిన PMI డేటా అనేది రిలీజ్ చేస్తారు. ఇది కూడా ప్రిలిమినరీ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని తర్వాత సాయంత్రం 8:30 ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ ఎలా ఉన్నాయి అనేది యూఎస్కి సంబంధించిన డేటా రిలీజ్ అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలించినట్టయితే M3 మనీ సప్లై అనేది ప్రీవియస్ దాంతో పోలిస్తే పాజిటివ్గా రావడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే M1, M2, M3 అనేది లెవెల్స్ ఉంటాయి అన్నమాట మనీలో. అంటే డిపాజిట్స్, సేవింగ్స్ అండ్ లార్జ్ ఇన్స్టిట్యూషన్లో అమౌంట్ ఇట్లా అనమాట. ఓకే, ఎనీహౌ ఇది ఏ విధంగా సర్క్యులేట్ అవుతుంది అనేది హయ్యర్ సర్క్యులేషన్ ఉంది అంటే మీనింగ్ ఏంటంటే ఎక్కువగా డబ్బు అనేది రొటేట్ అవుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఎక్కువగా ఉందంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. మరియు ఓవర్గా వెళ్ళిపోతే ఏం చేస్తుందంటే RBI వడ్డీ రేట్లు అనేది పెంచడానికి ఆస్కారం ఉంటుంది. ఎనీహౌ ఇదైతే పాజిటివ్గా రావడం జరిగింది. జనరల్గా ఈ నెంబర్ అనేది పాజిటివ్గా ఉందనుకోండి స్టాక్ మార్కెట్ కొంత పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ తక్కువగా ఉంటుంది బ్యాంకుల్లో కానీ బయట కంపేర్ చేసినప్పుడు. అందుకని ఆల్టర్నేటివ్గా స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇక యూఎస్ స్టాక్స్ ఫ్యూచర్స్ వచ్చేసరికి నిన్నటి రోజున కొద్దిగా నెగిటివ్ టు ఫ్లాట్గానే ట్రేడ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాల్మార్ట్కి సంబంధించిన కంపెనీకి సంబంధించిన ఎర్నింగ్స్ అయితే అంత స్ట్రాంగ్గా రాలేదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో స్టాక్ అయితే బ్యాన్ లిస్ట్లో ఉంది మణపురం. ఇది మణపురం చాలా రోజుల నుంచి బ్యాన్ లిస్టులోనే ఉండిపోతుంది. ప్రాబ్లీ చంబల్ ఫర్టిలైజర్స్, బంధన్ బ్యాంక్ కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం తీసుకున్నట్టయితే శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ NTPC, M&M, BEL, అదాని పోర్ట్స్ అనేది టాప్ గెయినర్స్గా ఉండగా మారుతి, HDFC బ్యాంక్ అనేది టాప్ లూజర్స్ లిస్టులోకి వెళ్ళిపోయాయి. ముఖ్యంగా బ్యాంకింగ్లో హెవీ వెయిటేజ్ ఉన్న HDFC బ్యాంక్ అయితే డ్రాగ్ చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ APL, అపోలో, చంబల్ ఫర్టిలైజర్స్, ఏంజల్ వన్, సెయిల్, JSW ఎనర్జీలో కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ హుడ్కో, HDFC AMC, ట్రెంట్, బజాజ్ ఆటో, సిప్లాలో కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ నైకా, HDFC బ్యాంకు, సైంటు, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది మారుతిలో కనిపిస్తుంది. ఇక టోటల్గా ఎలా ఉంది అనేది పిక్చర్ తీసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ లాంగ్ సైడ్ 59%, షార్ట్ సైడ్ 23% అనేది కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ 2.36%, సిగ్నిఫికెంట్ లాంగ్ 15% అనేది కనిపిస్తుంది. అనే బ్రాడర్ పిక్చర్లో ఏంటంటే కొద్దిగా బులిష్ సైడ్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. సో ఈ యొక్క పర్టికులర్ చార్ట్ అనేది మనం గమనించినట్టయితే నిన్నటి రోజునైతే స్లైట్ నెగిటివ్లో క్లోజ్ అయింది. బట్ ఇది ఫ్యూచర్ని తీసుకున్నట్టున్నారు.
ఎనీహౌ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే మనకి ఇక్కడ బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం షార్ట్ బిల్డప్ అనేది జరుగుతూ ఉంది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి కూడా ఇంకా కిందకు వెళుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక అయితే ఫ్రెండ్స్ మనకి ఎటువంటి ఎక్స్పైరీ కూడా ఈరోజు లేదు. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలించినట్టయితే ఎఫ్ఐఎస్ స్టాక్ ఫీచర్స్ని మినహాయించి అన్నింటిలో కూడా బేరిష్గా ఉన్నారు. ప్రొపరేటివ్ పెద్దగా యాక్టివ్గా లేరు. క్లయింట్ అయితే అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు. డిఐస్ స్టాక్ ఫీచర్స్లో మాత్రం బేరిష్గా ఉన్నారు. మిగతా అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు. ఇక ఎఫ్ఐఎస్ 3,312 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఐఎస్ 3,908 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, డిఐఎస్ అయితే కంటిన్యూస్గా బై చేస్తూ సపోర్ట్ అయితే చేస్తూ వస్తూ ఉన్నారు. ఇక నిఫ్టీ 50 ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే 22,800 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. సో ఆ లెవెల్ చాలా క్రిటికల్ అన్నమాట. ఇక మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 22,932. దాని తర్వాత రౌండ్ నెంబర్ మనం కన్సిడర్ చేసుకోవచ్చు 23,000 అని చెప్పేసి. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 75,567 ఇమీడియట్గా ఉన్న సపోర్టు, 75,953 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. బ్యాంక్ నిఫ్టీ నిన్నటి రోజున హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంత సిగ్నిఫికెంట్గా పడిపోతున్నప్పుడు కూడా ఏంటంటే స్టేబుల్గా ఉంది. ఇక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 49,334, ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసరికి 49,039. ఇక ఇండియా విక్స్ అనేది 4% పైన డ్రాప్ అయిపోయింది. ఇండియన్ మార్కెట్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. అండ్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ మనం చూసినట్టయితే లాంగ్ కన్సోలిడేషన్ తీసుకొని ఫైనల్గా ఏంటంటే డౌన్ సైడ్ అనేది బ్రేక్ డౌన్ జరిగింది. ప్రస్తుతానికి మనకేంటంటే కొద్దిగా వీక్గానే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు యుఎస్ మార్కెట్కి సంబంధించిన డౌ జోన్స్ ఫీచర్స్ అనమాట. డాలర్ ఇండెక్స్ అనేది మనం గమనించినట్టయితే వీక్ అయితే వస్తుంది క్రమక్రమంగా. నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ ఇక్కడ, ఇది 22,800 రఫ్గా రౌండ్ నెంబర్, అది సైకలాజికల్ నెంబర్. బట్ ఆ లెవెల్ దగ్గర అయితే సపోర్ట్ అయితే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అట్లీస్ట్ 23,000 పైన పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది అనుకోండి, దాన్ని ఏంటంటే కొద్దిగా బుల్స్ గ్రిప్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే మార్కెట్ బుల్లిష్ సెంటిమెంట్స్లో పైకి వెళ్ళడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. సేమ్ బ్యాంక్ నిఫ్టీలో మనకి ఇక్కడ విక్ ఉంది, ఇక్కడ రిజెక్షన్ జోన్లో ఉంది. ఇది ఎప్పుడైతే ఆ లెవెల్కి వెళ్ళిందో ఇమీడియట్గా సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అవుతున్నారు. బ్యాంక్ నిఫ్టీలో 48,878 స్ట్రక్చరల్గా మనకి ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికైతే కొద్దిగా వీక్గానే ఉంది. సో చూడండి 26 పాయింట్లు అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది అండ్ గ్యాప్ డౌన్ జరిగి కొద్దిగా పైకి అలా వెళ్ళి వెంటనే ఏంటంటే కిందకి వెళ్ళిపోతూ ఉంది. సో 22,880 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి. మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి 22,940 దగ్గర అప్రాక్సిమేట్గా క్లోజ్ అయిందనమాట. సో దగ్గర దగ్గర 60 పాయింట్లు నెగిటివ్గా ఉంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఈరోజు కొన్ని స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి. క్వాలిటీ పవర్, సిప్లా, డెల్టా కార్ప్, కొటాక్ బ్యాంక్, జేఎం ఫైనాన్షియల్, బెర్జర్ పెయింట్స్, అమర్ రాజా ఎనర్జీ అనేది వీటిల్లో మొమెంటం ఉండే అవకాశం ఉంది. ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఇక టెక్నికల్గా సమరీ ఏం చెప్తుంది అనేది తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో డైలీలో సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. లోవర్ టైం ఫ్రేమ్లో కూడా కొద్దిగా సెల్లే అడ్వైస్ చేస్తూ ఉంది. నిఫ్టీ తీసుకున్నట్టయితే డైలీలో స్ట్రాంగ్ సెల్ అడ్వైస్ చేస్తుంది. లోవర్ టైం ఫ్రేమ్లో అయితే కొద్దిగా న్యూట్రల్గా ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం అయితే మనకు గ్యాప్ డౌన్ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే మార్కెట్ ప్రస్తుతం ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ట్రేడ్ అవుతుంది 22,800 దగ్గర. అదేవిధంగా 23,000 అనేది కంఫర్టబుల్గా మార్కెట్ అనేది క్రాస్ అయిందంటే అక్కడ నుంచి కూడా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కొనసాగడానికి ఆస్కారం ఉంటుంది. ఎనీహౌ ఆ లెవెల్స్ దగ్గర ఉన్నాం కాబట్టి మార్కెట్ డిసైడ్ చేస్తుంది అనేది, దాన్ని బట్టి మనం పొజిషన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.